వేడి వేడి బిర్యానీ చూద్దాం సినిమా ఎలా ఉందో కూడా చూద్దాం. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 219 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ప్రెసెంట్ అయితే మనం నెక్సెస్ మాల్లో ఉన్నాం. నా గ్యాంగ్ అంతా వచ్చేసింది బ్రో. కమాన్. సో స్పైడర్ మ్యాన్ సినిమా చూడడానికి వచ్చాం. మేము లేట్ బట్ సైడ్ రావా? సరే సరే సైడ్ వెళ్ళమంటున్నారు. లైన్కి రండి వెనకాల. సో గైస్, ఇప్పుడైతే మనం స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తున్నాం. ఐ నో వీఆర్ లేట్ బట్ తప్పదు. ఏంటంటే మాకు కొంచెం సిచ్యువేషన్స్ వల్ల మేము ఫస్ట్ డే వెళ్ళలేకపోయాం. లేకపోతే ఫస్ట్ డేనే వెళ్ళేవాళ్ళం కదా బ్రో. అవును. ఎవరు యశ్వంత్ ఫస్ట్ డేనే వెళ్ళేవాళ్ళం. లేకపోతే వెళ్ళేవాళ్ళం, కాకపోతే అక్కడ వీళ్ళు చూడండి గైస్, మొత్తం ఇద్దరు స్పైడర్ మ్యాన్ రెడీ. వీళ్ళు మాకెవరు తెలియదు కాదు. ఫస్ట్ రోజు వెళ్ళామంటే అదొక పద్ధతి. స్పైడర్ మ్యాన్ అయితే ప్లేస్ ఇప్పుడు మాస్క్ వేసుకొచ్చేటట్టు. సో గైస్, పరిస్థితి ఈరోజు ప్లాన్ ఏంటి? ఇప్పుడు సినిమా చూసిన తర్వాత కంటెంట్ ఐడియా చిన్నది ఉంది, అది ఏమైనా డెవలప్ చేయగలం చూస్తా, అది షూట్ చేద్దాం. లేకపోతే మనం ఎడిటర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది వల్ల మన షార్ట్ ఫిల్మ్ వర్క్ రిలేటెడ్. సో గైస్, ఇవాళ వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం. అండ్ సినిమా ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. లెట్స్ గో. గైస్, సినిమా నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి నేను కంటెంట్ డెవలప్ చేసుకొని వచ్చేసాను రూమ్ దగ్గరికి. మన వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. వేడి వేడి బిర్యానీ. స్వరూప్, ఎలా ఉంది బిర్యానీ? టేస్ట్ ఎలా ఉంది? వావ్, గుద్దుగుదలాడుతుందా? గుద్దుగుదలాడుతుంది. నెక్స్ట్ ఏంటి? సో యశ్వంత్ తినలేదా? ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? బిర్యానీ చూస్తుండే. సో గైస్, వీళ్ళు తినేసిన తర్వాత నీకు కంటెంట్ ఐడియా వచ్చింది నాకు. వీళ్ళ ఇద్దరం. సో నైట్ అదే తినండి, ఫుడ్ వేస్ట్ చేయమండి. సో గైస్, ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేస్తున్నాం. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పోస్టర్కి, మన ఎడిటర్ బ్రోకి మన పోస్టర్ టైటిల్ పెట్టాలి, మన షార్ట్ ఫిల్మ్ టైటిల్. సో అది అయిపోతే మనకి వాళ్ళ ఫైనల్ కట్టిస్తారు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్కి అదే మనం పంపిస్తున్నాం అనమాట. లెట్స్ గో గైస్. వాళ్ళైతే రెస్ట్ లేదు. లెట్స్ గో. నేను డాన్స్ ప్రాక్టీస్ అది కూడా కంప్లీట్ చేసుకోవాలి, వీడియో కంప్లీట్ చేసుకొని చూద్దాం ఎంతవరకు అయితే ఈ వీడియో అప్డేట్ ఇస్తాను. లెట్స్ స్టే ట్యూన్. కెమెరా చూద్దాం. ఇల్లే బాగుంది. ఇది కొంచెం ఇక్కడ ప్లేస్ కొంచెం చిన్న అడిగేనా, లేకపోతే ఇక్కడ అడిగే చాలు. లాగా. అయ్యా నమస్కారం, నా పేరు నరసింహ. చెట్ట ఎవరికి హిట్టం కాదు బ్రో. ఓకే రెడీ. చూసుకో, చిన్న అడుగు వేస్తాను. అది మామ బిర్యానీ మరి నాకురా. సో గైస్, సో మనకి షూట్ అయిపోయింది అనమాట. వీడియో కూడా అప్లోడ్ చేసా. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో వామప్ చేస్తున్నా, కాళ్ళు చేతులు పట్టేయకుండా. సో లెట్స్ గో. మంచిగా వచ్చింది వీడియో, చూడండి గైస్, చూసి చేయండి. అండ్ ఇప్పుడైతే కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. చూడండి ఎలా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే బ్రో, రెడీ బ్రో? రెడీ. సో గైస్, ప్రెజెంట్ అయితే ఒక పాటకి ప్రాక్టీస్ చేస్తున్నాం. అది త్వరలోనే నేను ఒక సపరేట్ రీల్ ఒకటి చేస్తాను నా ఒఫీషియల్ ఇన్స్టా పేజ్లో. సో అప్పుడు దాకా కొంచెం ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ అవుతాను అనమాట. అది పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా పర్ఫార్మెన్స్ చేసి ఒక ఫస్ట్ డ్యాన్స్ వీడియో అనమాట. సో గైస్, ఇవాళ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుక్ రీడింగ్ ఒకటి చేయాలి. జిమ్ వెళ్ళలేకపోయా, కొంచెం నైట్ నిద్రలేదు కాబట్టి డ్యాన్స్ ప్రాక్టీస్తో ఆపేసే వల్ల. సో ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదని. అండ్ మా ఊడైతే ఇవాళ కొంచెం లైక్ సినిమాకి రావాల్సింది, బట్ కొంచెం కాళ్ళు నొప్పి అవ్వడం వల్ల రాలేకపోయాడు వాళ్ళ సినిమాకి. సో నేను నా టీంతో కలిసి వెళ్ళిపోయాను ఇంకా. సో ఇంకా రేపైతే మ్యాక్సిమం పోస్టర్ రేపు ఇచ్చేస్తా అని చెప్పారు మన పోస్టర్ డిజైనర్ బ్రో. సో రేపు పోస్టర్ తీసేసుకొని ఇంకా రేపు అప్లోడ్ చేస్తాను నేను. చూడండి గైస్, మ్యాక్సిమం రేపు అయిపోద్ది అనుకుంటున్నా 100%. అండ్ మన ఎడిటర్ బ్రో కూడా ఇవాళ ఫైల్ ఇస్తా అన్నారు, ఒకసారి కాల్ చేయాలి ఆయనకి కూడా. అండ్ బుక్ రీడింగ్ చేస్తా కాసేపు. అండ్ ఇవాళ అయితే ఇంతే గైస్. సినిమా చూసాం, ఒక వీడియో షూట్ చేసాం, ప్లస్ మన షార్ట్ ఫిల్మ్ వర్క్ కూడా, కాల్స్ ద్వారా వర్క్ కూడా చేసాం. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.